బహుశా ఇర్రెస్పాన్సిబిలిటీ ఇంకా ఇట్ స్పీక్ ఎట్లుంటుందంటే తెలుగుదేశం పార్టీ నాయకులు, అందులో ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు, ఆయన స్కూల్ ఆఫ్ థాట్ ఆయన తీసుకుని చేసే పనుల్లో కనపడుతుంది. అది ప్రజలైనా సరే, ప్రత్యర్థులైనా సరే, ప్రజలు, రాష్ట్రం, ఆఖరకు దేవుడైనా సరే దాన్ని తన స్వార్థం కోసం, స్వార్థపర రాజకీయాల కోసం ఏ లెవెల్కైనా దిగజారి ఎట్లా వాడుకుంటారు ఆయన చంద్రబాబు నాయుడు అనేది మరోసారి ఆయన బయట పెట్టుకున్నాడు. ఐ థింక్ ఆయన వచ్చిన 2024 సెప్టెంబర్లోనూ ఎప్పుడో ఫస్ట్ అప్పుడున్న ఏదో క్రైసిస్ వస్తుందో డైవర్ట్ చేయాలి ఇమ్మీడియట్. బహుశా అది మోస్ట్ ఇర్రెస్పాన్సిబుల్ స్టేట్మెంట్. ఇవ్వబడింది కోట్లాది మంది సెంటిమెంట్లు హర్ట్ చేస్తూ, వెంకటేశ్వర స్వామి భక్తుల సెంటిమెంట్లను, మనోభావాలను హర్ట్ చేస్తూ లడ్డూ ప్రసాదంలో జంతువులకు యానిమల్ ఫ్యాట్ కలుపుతున్నారు, కలిపిన సప్లై చేశారని వైల్డ్ అలిగేషన్ చేశారు. అంతకంటే ఘోరం ఉండదు. దాని మీద ఏ రకంగా రియాక్ట్ అయింది, దాని మీద సుప్రీంకోర్టుకు మన సుబ్బారెడ్డి గారు ఆయన వెళ్ళి దాని మీద దీన్ని అడిగితే సుప్రీంకోర్టు ఇట్సెల్ఫ్ అక్కడ కూడా వాళ్ళు కూడా ఇది ఘోరం ఇట్లాంటిది పొలిటికల్ స్టేట్మెంట్స్ ఏ బేసిస్ మీద అట్లా ఇస్తారని కూడా సీరియస్ కామెంట్స్ చేశారు. అదంతా హిస్టరీ. ఆ తర్వాత దాని మీద సిట్ అనే పేరుతో వేస్తే మొత్తం తన వాళ్ళని ఇక్కడ పెట్టి, ఇక్కడ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లు చూసినా, ఇంకొకరు చేసినా, ఆ మధ్య ఇప్పుడు ఎవరినైతే అరెస్ట్ చేశారో చిన్నప్పన్న అని 2-3 నెలల క్రితం ఎప్పుడో అతన్ని తీసుకెళ్ళి భయంకరంగా హెరాస్ చేసి ఒత్తిడి తీసుకొచ్చి సుబ్బారెడ్డి పేరు చెప్పమని, నిన్ను తప్పిస్తామని చెప్పారని, ఇవన్నీ అన్నారని చెప్పి అతను వీడియో కూడా రిలీజ్ చేశాడు. కోర్టు కూడా వెళ్ళాడు వీళ్ళు పరిధి దాటి వ్యవహరిస్తున్నారని. ఇప్పుడు అదే ఆఫీసర్లే ఇప్పుడు రిమాండ్ రిపోర్ట్ తయారు చేస్తున్నారు. వీళ్ళు సిట్ అంటే సిట్, స్టాండ్ అనే స్టాండ్. ఓన్లీ థింగ్ ఇది ఇక్కడ వచ్చేసరికి సుప్రీంకోర్టు డైరెక్షన్లో సిబిఐ దీని కింద మానిటర్డ్ అని సిబిఐ ఉంటుంది, వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయి ఉంటారన్నారు. కాబట్టి దాన్ని చూపించేసి వీళ్ళు అడ్డంగా రాసుకుంటున్నారు. ఆ రిమాండ్ రిపోర్టు చూసినా అట్లే ఉంది, ఇప్పుడు అరెస్ట్ జరిగింది తీరు అట్లాగే ఉంది, ఇప్పుడు నోటీసులు ఇచ్చే తీరు అట్లాగే ఉంది. దానికి మించి నిన్న మధ్యాహ్నం సాయంత్రం నుంచి ఒక ఉప్పెన మాదిరి ఒక ఆర్గనైజ్డ్ కుట్ర ఎట్లా జరుగుతుంది అనేది అందరం చూసాం. నిన్న సాయంత్రం ఉన్నట్టుండి ఇంక్లూడింగ్ ఎట్లా మేనేజ్ చేశారో, ఎక్కడ ఆకాశంలోంచి ఊడిపడింది అది లేదు. ఐడెంటికల్ సిమిలర్ 2019-24 మధ్య సప్లై చేసిన తయారైన లడ్డు అంతా కల్తీదే అని సిబిఐ ధృవీకరించింది అనే దాని లైన్తో పెద్ద పెద్ద మీడియా సంస్థల ద్వారా కూడా బేసిస్ ఏంటంటే ఇప్పటికి ఎవరు అనట్లా, అంటే రిమాండ్ రిపోర్ట్లో ఉంది అని అన్నారు. ఆ రిమాండ్ రిపోర్టు వచ్చి దాన్ని చూస్తే దాని నిండా కట్టుకథలే ఉన్నాయి, దట్స్ డిఫరెంట్ ఇష్యూ. బట్ ఇది ఎక్కడ లేదు, మరి వీళ్ళకే ఊరు ఇచ్చారు. అలాగే ట్వీట్ పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్సర్స్ చాలా ఫాలోయింగ్ ఉండే వాళ్ళ ద్వారా ఎట్లా పెట్టించారో తెలియదు, కానీ సిమిలర్ అక్షరం కామా ఫుల్ స్టాప్ కూడా పుల్లు పోకుండా 7-8 మందితో ఒకే ట్వీట్ నేషనల్ లెవెల్లో పెట్టించారు. అరగంటలో లోకేష్ ట్వీట్. ఇంకా ఆ తర్వాత విజృంభించి కొడుతున్నారు వచ్చేసి. అసలు దానికి ఉరుములు లేవు, ఇల్లులు లేవు, ఏమీ ఇది లేదు, మెరుపులు లేవు, జడివాన కాదు, దడ కొట్టేయడం, ఏం కొట్టేది ఏంటంటే అసలు విషయం ఏది తెలియట్లా. సరే ఆఖరికి రిమాండ్ రిపోర్ట్ చూస్తే ఏముంది, ఎవడు సుగంధ్ అనేవాడు, అతన్ని రిమాండ్కి తీసుకున్నారు. అతను సప్లై చేసిన కెమికల్స్తోనే ఈ కల్తీ అనేది చేసి బోలేబాబా కంపెనీ అనేవాడు టీటీడీకి వేరే వాళ్ళ ద్వారా సప్లై చేశాడు అని అంటున్నారు. ఓకే, మరి దీనికి సుబ్బారెడ్డి పిఏగా ఉన్న చిన్నప్పన్న అతను డబ్బులు అడిగి ఇచ్చేశాడు, కానీ అది కుదరనందువల్ల అది క్యాన్సిల్ చేశారు అని. క్వశ్చన్ ఈజ్, అదే రిమాండ్ రిపోర్ట్లో వైవి సుబ్బారెడ్డి గారు టీటీడీ చైర్మన్గా ఉన్నప్పుడు 22లో ఆయన దృష్టికి ఒక అనానిమస్ కంప్లైంట్ వస్తే దాంట్లో సరిగా ఉన్నట్లేదు, క్వాలిటీ స్టాండర్డ్స్ ఉన్నట్లేదు అని తెలిస్తే అప్పటికే తిరుపల లడ్డు గురించి క్వాలిటీ స్టాండర్డ్స్ పెంచడానికి ల్యాబొరేటరీని కూడా హైలీ అడ్వాన్స్డ్ వీటితో ప్రిపేర్డ్గా ఎక్విప్ చేసింది వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్, జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్, అంటే మా గవర్నమెంట్. దానికి అవసరం ఆ హయాంలోనే టీటీడీ ఇవన్నీ చేసింది. అయినా సరే అని చెప్పి మైసూరుకు పంపమని ఆయన డైరెక్షన్ ఇచ్చాడు. ఇదంతా రిమాండ్ రిపోర్ట్లోనే ఉంది. అక్కడికి పోయి వచ్చిన తర్వాత డైరెక్షన్ ఇచ్చి వచ్చిన తర్వాత అందులో బోలేబాబా అనే దాంట్లో కల్తీ, ఇది అడల్టరేషను లేదంటే క్వాలిటీ దానికి తగినట్టు లేదనడంతో దాన్ని స్టాప్ చేశారు అనేది సింపుల్ క్వశ్చన్. ఇందులో ఏదన్నా సిన్సియారిటీ, నిజాయితీ లేకపోతే
దాన్ని ఎందుకు పంపుతారు? రిపోర్ట్ రాగానే దాన్ని ఎందుకు క్యాన్సిల్ చేస్తారు? దానికి ఆన్సర్ లేదు. పైగా ఇప్పుడు దానికి ఏం చేస్తున్నారు? అడిగినంత ఇవ్వలేదు కాబట్టి దాన్ని క్యాన్సిల్ చేశారని. ఇంకా దేనికైనా చెప్పొచ్చు. ఎనీ గవర్నమెంట్ ఏది క్యాన్సిల్ చేసినా, ఎవరన్నా ఆఫీసర్ ఏదైనా నిజాయితీతో చేసినా దానికి రికార్డ్స్ క్లియర్గా ఉన్నప్పుడు, ఇట్స్ నాట్ ఏదో విమ్సికల్గా వచ్చింది అనగానే, తప్పు ఉంది అనగానే క్యాన్సిల్ చేస్తే ఏ బేసిస్ మీద అడిగినంత ఇవ్వలేదు అనుకోవచ్చు. టెస్ట్కు పంపించి రిపోర్ట్స్ వచ్చి అన్నీ చూసి అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ రికార్డ్ చేసిన తర్వాత డిపార్ట్మెంట్లు ఇన్వాల్వ్ అయి ఉంటాయి, ప్రొక్యూర్మెంట్ డిపార్ట్మెంట్ మిగిలినవి అన్నీ చూసుకొని ప్రాసెస్ పూర్తి చేసి దాన్ని బ్లాక్ లిస్ట్ చేస్తే, దాన్ని ఆపేస్తే, దానికి డబ్బులు ఇవ్వలేదు కాబట్టి ఇది చేశారంటే దానికి ఏం ఆర్గ్యుమెంట్ ఏముంటుంది? దట్స్ ఏ పొలిటికల్ స్టేట్మెంట్. అది టీడీపీ స్టైల్ ఆఫ్ మేకింగ్ వైల్డ్ అలిగేషన్స్ అట్లే చేసినారనుకోవచ్చు. సో దాన్ని ఆపిన తర్వాత వీళ్ళనేది ఆ బోలేబాబా అనే వాడు కూడా ఆ కంపెనీ వేరే కంపెనీల ద్వారా పూర్తి ఈ కెమికల్స్ వీటిని కలిపి పామాయిల్ కొంచెం తీసుకొని దానికి కెమికల్స్ కలిపి సప్లై చేశారు. 22, 23, 23, 24, 24, 25 అనేది అలిగేషన్ చేశారు. ఇది నిన్న రిమాండ్ రిపోర్ట్ మేము చూస్తే ఎక్కడ 19, 24 అనేది లేదు. మరి ఏ బేసిస్ మీద ఆ పత్రికలు వాళ్ళకు ఎట్లొచ్చిందో, వీళ్ళు ఏ బేసిస్ మీద తయారు చేస్తున్నారో తెలియట్లా. దాంట్లో కూడా వాడు రాసిన దాని ప్రకారం ఆ రిమాండ్ రిపోర్ట్లో, అదే రిమాండ్ రిపోర్ట్లో ఉంది 24 జూలై ఎప్పుడైతే ఫస్ట్ వీళ్ళు ఎన్డీడీబీకి పంపితే ట్రేసెస్ ఉన్నాయి, దీంట్లో వీటికి సంబంధించిన పామాయిల్ వీటికి రిలేటెడ్ వెజిటబుల్ ఫ్యాట్స్ వీటి ట్రేసెస్ ఉన్నాయని ఎన్డీడీబీ రిపోర్ట్లో ఎప్పుడైతే వచ్చిందన్నారు, ఆ 24 జూలై 6వ తేదీ 12వ తేదీ 4 ట్యాంకర్లు వాటిని శాంపుల్కి పంపిస్తే దాని నుంచి వచ్చిన తర్వాత రిజెక్ట్ చేసి అవి తిరిగి మళ్ళీ వేరే కంపెనీ ద్వారా వచ్చాయని, శ్రీ వైష్ణవి ఇంకొక కంపెనీ ఏదో ఏఆర్ దీని ద్వారా వచ్చాయనేది మళ్ళీ వీరే రాస్తారు. అర్థం కాని విషయం ఏంటంటే అది మీ గవర్నమెంటే. జూలైలో పోయింది ఆగస్టులో తిరిగి వచ్చి నువ్వు తీసుకున్నావంటే దానికి రెస్పాన్సిబిలిటీ ఎవరిది? చంద్రబాబు నాయుడు కాదా? దాంతోపాటు ఇంకో చోట రాస్తాడు ఇదే రిమాండ్ రిపోర్ట్లో విచిత్రంగా, సేమ్ రిమాండ్ రిపోర్టు 5th పాయింట్, ఈ సుగంధి అనేవాడు విత్ మినిమల్ క్వాంటిటీ ఆఫ్ ఘీ అలాంగ్ విత్ కెమికల్స్ నేమ్లీ బీటా క్యారటిన్, అసిటిక్ యాసిడ్ ఈస్టర్, ఘీ ఫ్లేవర్ అండ్ అదర్ అడల్టరెంట్స్ టు అడ్జస్ట్ ది ల్యాబ్ టెస్ట్ values and to maintain aroma in this adulterated ghee. This was confirmed with the corroborated with the report dated 27/3/2025 of NDDB COF CALF Anand, the laboratory Gujarat, that the ghee supplies collected by TTD are primarily a mixture of palm oil and palm stearin and palm kernel oil. ఇది అంటాడు. డేట్ ఎప్పుడండి? ఇది 27/3/2025. అంటే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన 8 నెలల 9 నెలల తర్వాత. అంటే ఈ శాంపుల్ వైఎస్ఆర్సీపీ హయాం శాంపుల్ 25లో పంపి చేయించారా, లేక 25లో వచ్చిన ట్యాంక్లో కూడా ఇట్లా వచ్చిందని ఎన్డీడీబీ ల్యాబ్లో వచ్చిందా తెలియదు. 25లో వచ్చిందంటే కూడా ఎన్డీడీబీ దాంట్లో వచ్చిందంటే నీ హయాంలో నువ్వు వచ్చినాకంటే చంద్రబాబు నాయుడు వచ్చిన 8 నెలల తర్వాత జరిగింది. అసలు నువ్వు మొత్తం దాన్ని అసలు కాంట్రాక్ట్ ఇచ్చిందే నువ్వు రావడానికి 10 రోజుల ముందు 15 రోజుల ముందు, వచ్చిన రోజు తర్వాతే ఫస్ట్ సప్లై వచ్చింది మీ గవర్నమెంట్ వచ్చాక. వచ్చిన నువ్వు చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం జరిగిన 2 రోజులకు ధర్మారెడ్డి ట్రాన్స్ఫర్ అయ్యాడు. ఇతను ఎవరు? మన శ్యామలరావు వచ్చాడు. ఇంకా అక్కడి నుంచి వాళ్ళదే నడిచింది. మరి అక్కడికి సంబంధించినంత వరకు ఒకవేళ నీకు ట్రేసెస్ అలా కనపడినాయంటే నువ్వు స్టాప్ చేసి ఉంటే మార్చి 25న మళ్ళీ ఎట్లా వచ్చాయి? దానికి ఆన్సర్ లేదు. ఈ వీళ్ళలో కాంట్రడిక్షన్స్. రెండవది, ఈజ్ ఇట్ పాసిబుల్ ఒక పామాలిన్లో థియరటికల్లీ సైంటిస్టులు చెప్పేది కూడా ఎస్ ఇట్ మే బీ పాసిబుల్, లైక్ మనకు ఇప్పుడు ఎసెన్సెస్ ఉంటాయి, అది ఆ ఫ్లేవర్ వస్తుంది, వెనీలా ఫ్లేవర్ అంటారు, వాసన వస్తుంది, తీసుకురావచ్చు, దట్ ఇట్ సెల్ఫ్ తయారు చేసి పెట్టచ్చు. అది తీసుకొచ్చి అసలు పామాలినే తక్కువ 1 కేజీ తీసి మొత్తం మినిమల్ అంట, మిగిలిందంతా కెమికల్స్ కలిపి
ఆ కెమికల్స్ అన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయంటే సుగంధి వాడు పంపాడు. నీకెట్ట తెలిసిందంటే అక్కడ బ్లూ డ్రమ్ములు ఉన్నాయి ఆ ఫ్యాక్టరీకి పోతే, వీడు బోలేబాబా దగ్గర చూస్తే ఇక్కడ బ్లూ డ్రమ్ములు ఉన్నాయి, ఈ రెండు కలిసి చూసి అనుకున్నామంటారు. పామాయిల్ అని చెప్పి ఇన్వాయిస్లు పెట్టి ఈ కెమికల్స్ తెచ్చి ఇవి కలిపారు. ఓకే, వాడు కలిపాడు, బాగానే ఉంది. ఎంతలో ఎంత కలుపుతారు? ఒక 50% ఇదో 50% ఇదే. అసలు లేకుండా కలిపారా? ఈజ్ ఇట్ పాసిబుల్? ఒకవేళ చేసింది ల్యాబొరేటరీలో చేయొచ్చు, కమర్షియల్ స్కేల్లో కుదురుతుందా? అంత చేసేదానికి పడే శ్రమ అది గిట్టుబాటు అవుతుందా? పోనీ ఇవన్నీ తెచ్చి లడ్డు అంటే శనగపిండి వాడి లడ్డు చేస్తే అది నిల్వ ఉంటుంది అసలు? అన్ని రోజులు, నెల రోజులు ఉంటుందా? సాధ్యమా? ఇవి డౌట్ అని లక్ష వస్తాయి. కానీ వీటన్నిటినీ పక్కన పెట్టినా కూడా నువ్వు 319 రూపాయలకు వైఎస్ఆర్సీపీ హయాంలో, అంటే మా హయాంలో గన టెండర్లు పిలిచింది, ఆ రేటు వర్కౌట్ కాదు, అంత తక్కువకి ఇచ్చారంటే కల్తీ చేసి ఉంటారు కొంత, ఎంతో కొంత అనే అజంప్షన్కు నువ్వు వచ్చినావు. దీంట్లో కూడా రాశారు. మరి ఆ లెక్కన నీ హయాంలో గతంలో 14-19 మధ్య 273 రూపాయలకే నువ్వు ఇచ్చినావు. మరి అప్పుడు ఎంత కల్తీ అయ్యిండాలా? ఇంకా అసలు ఏమి ఉండకూడదుగా, మొత్తం కెమికల్స్ మొత్తం ఏదో వేసి ఉండాలిగా. ఇది కాక నిన్నటి నుంచి వీళ్ళు చేసింది ఇది పచ్చిగా యానిమల్ ఫ్యాట్ అంటున్నారు, జంతువుల కొవ్వు అని రాస్తున్నారు. అసలు అది రాక్షసానందం ఏదో అర్థం కావట్లే. వైఎస్ఆర్సీపీ మీదో జగన్మోహన్ రెడ్డి గారి మీదో అంటే ఎలాగో అది బూతులు తిడుతున్నారు, అసహ్యంగా మాట్లాడుతున్నారు. ఇంకా బిలో ది బెల్ట్ ఏ రకంగా చేయాలనేది తప్పుడు కేసులు పెడుతున్నారు. ఎప్పుడు ఏదైనా కొంచెం సమస్య వచ్చినా డైవర్ట్ చేయడం కోసం ఏదో ఒకటి క్రియేట్ చేస్తున్నారు. ఇప్పుడు రేపు పెద్ద ఎత్తున ఈ మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గ కేంద్రాల్లో జనంతో కదిలి వస్తున్నారు, బ్రహ్మాండంగా ర్యాలీలు జరగబోతున్నాయి, నిరసన ఆ గొంతుకు పెద్ద ఎత్తున వినబడబోతోంది. ఆ నేపథ్యంలో నిన్నటి నుంచి హడావుడిగా దడ ఇది పెట్టి కొట్టారు. దీని మీదకి సబ్జెక్ట్ మళ్ళాల. అయితే ఆ ప్రాసెస్లో ఎవరిని హర్ట్ చేస్తున్నారు తెలుసా? వైఎస్ఆర్సీపీ, జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఇవి అలవాటు అయిపోయినాయి. చంద్రబాబు నాయుడు అంటే ఫాల్స్, దీంతో విష ప్రచారం, మిస్ఇన్ఫర్మేషన్ క్యాంపెయిన్ ఎంత భయంకరంగా చేస్తాడో, ఆయన గ్యాంగ్ ఎట్లా చేస్తుంది అనేది అనుభవిస్తాను. కానీ ఇక్కడ అమాయకులైన కోట్లాది మంది భక్తుల సెంటిమెంట్తో ఆడుకుంటున్నారు, మనోభావాలతో ఆడుకుంటున్నారు. ఇది రెండవసారి. ఆ రోజేమో జంతువులకు అని మీ నాయకుడు అంటాడు చంద్రబాబు నాయుడు డైరెక్ట్, దాని ప్రస్తావన లేదు. అది లేదు, ఎక్కడా రానందుకు ఆ రోజు అట్లా ఎందుకు అన్నాడు అనేది బోన్లో నిలబడి సంజాయిషి ఇవ్వాల్సిన ఆయన చంద్రబాబు నాయుడు. అది వదిలేసి ఈరోజు ఇంత వైల్డ్ అలిగేషన్స్, తలాతోకాలేని కంక్లూజన్స్, ఒక బేసిస్ లేదు. నిజంగా ఏదైనా ఉంటే యాక్షన్ తీసుకోవడానికి ఎందుకండి దీనికి ఇంత పెద్ద ఇన్వెస్టిగేషన్ అవసరమా? ప్లస్ 22-23లో ఏం జరిగింది అనేది ఈరోజు ఎట్లా వస్తున్నారు, అరైవ్ అవుతున్నారు మీరు? బోలేబాబాను నువ్వు పట్టుకుంటే వాడి దగ్గర ఏదైనా సరుకు దొరికితే ఈరోజు తెలుస్తుంది, పాతవి తెలిస్తే రికార్డ్స్లో దొరుకుతాయి. పాతవి ఒకవేళ వాడు పామోలిన్ వాడి దగ్గర నుంచి కొన్నానని బోలేబాబా వాడి దగ్గర, అది ఫాల్స్ ఇన్వాయిస్ అని ఏ బేసిస్ మీద అనుకుంటాడు? అంటే వాడే ఒప్పుకున్నాడు అంటాడు. ఒప్పుకున్నాడా? నువ్వు రాసుకున్నావా? నువ్వు ఏం చేసినావు ఎవరికి తెలుసు? అసలు వాళ్ళు ఎవరు? ఆ పేర్లంతా ఎవరు? నార్త్ ఇండియన్స్ ఎక్కడెక్కడ పట్టకొచ్చు, ఎక్కడెక్కడ ఫ్యాక్టరీలు, ఎంటైర్ ఫోర్స్ అంతా దాని మీద పెట్టి ఎవరిని హర్ట్ చేస్తున్నారు మీరంటే భక్తులను ఘోరంగా అవమానిస్తున్నారు, దెబ్బతీస్తున్నారు, ఎమోషన్స్తో ఆడుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఆయన అది గుర్తించట్లా. మరి ఈ రాక్షసానందం ఇంతవరకైనా పోతాను నేను, జస్ట్ టు డైవర్ట్ ది జనం దృష్టిని మళ్లించడానికి టార్గెట్ వైఎస్ఆర్సీపీ. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ ఆదరణ తగ్గకపోగా పెరిగింది నీ ఫెయిల్యూర్స్ వల్ల, చంద్రబాబు నాయుడు ఫెయిల్యూర్స్ వల్ల, ఆయన మోసాన్ని జనం గుర్తించడం వల్ల, ఆయన దుర్మార్గ పాలనతో 16 నెలల్లోనే విసిగిపోవడం వల్ల, పోయినందువల్ల పాపం పండింది. ఇప్పుడు ఏమంటే ఎన్నికలు ఇంకా 3 ఏళ్ళు వెయిట్ చేయాల్సి రావచ్చు. ఈ జగన్మోహన్ రెడ్డి గారిని మిస్ అయ్యాము అనే భావన జనంలో ఉంది కాబట్టి ఆయన బయట అడుగు పెడితే లక్షల మంది వస్తున్నారు. అండ్ పార్టీ ఆదరణ చెక్కు చెదరకపోగా వైఎస్ఆర్సీపీగా పెరిగింది. ఇది తట్టుకోలేక కడుపు మంటతో బూతులు ఒకటే తక్కువ రాసిన దాంట్లో ఇప్పుడు ఈరోజు చూస్తే కూడా ఏమేమి మాటలు రాసినారో అసలు ఇక్కడ ఉండేది ఇది, జరిగింది ఏమైందో తెలియదు, రిమాండ్ రిపోర్ట్లో ఏముంది, వీళ్ళు మాట్లాడే మాటలేంది, అవి చూస్తే వెగటు కలుగుతుంది. జనం భరించలేని పరిస్థితి వచ్చింది. ఇప్పటికైనా రియలైజ్ అయ్యి ఉంటే ఫ్యాక్ట్స్ బయటికి రావచ్చు, కాదని ఎవరన్నారు?
ఎక్కడ మన వైఎస్ఆర్సీపీ హయాంలో సిస్టమ్స్ ఇంకా ఫైన్ ట్యూన్ చేసి పెట్టారు, ల్యాబొరేటరీ బెస్ట్ పాసిబుల్ ల్యాబొరేటరీ తీసుకొచ్చారు, మరింత దాన్ని ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేశారు. నువ్వు దాన్ని ఇంప్రూవ్ చేయంగా, ఇట్స్ ఏ ప్రాసెస్. టీటీడీ అనేది ఆ పర్చేజ్ కమిటీలో ఎవరు ఈరోజు మీతో కదా వాళ్ళు ఉండేది. ఆ పర్చేజ్ కమిటీలో ఉండేవాళ్ళు ఆ రోజు ఉండేవాళ్ళు మీతో ఉన్నారు ఈరోజు, వాళ్ళని చేర్చండి. అలాగే శ్యామలరావుని ఆయన్ని పిలిపించండి దానికి సిట్టుకు. వాళ్ళ దగ్గర వీళ్ళు కాదు, ప్యూర్ సిబిఐ అంటే సిబిఐ వాళ్ళు ఉన్నారు. నాటు ఈ ఎవడో పేర్లు కూడా గుర్తున్నాయి నాకు. చిన్నప్పని ఎవడు బెదిరించారంటే వెంకటరావు అంట. అతనే ఇప్పుడు రిమాండ్ రిపోర్ట్లు తయారు చేసింది, అతనే కేసు ఫైల్ చేసేది, వాళ్ళ ఏఎస్పీ స్థాయి అధికారి ఎవరో. ఆ వ్యక్తి చిన్నప్పని అనేవాడు బెదిరించాడు, నన్ను 2 రోజులు టార్చర్ పెట్టారు, సైకలాజికల్గా బాగా ఇచ్చేశారు. వీళ్ళని పెట్టుకుని తయారైతే ఏమవుతుంది? మీకు నిజంగా గట్స్ ఉంటే సిబిఐ అంటే రియల్ సిబిఐని పెట్టండి, వాటికి పెట్టి వాళ్ళకి అప్పచెప్పేసి లెట్ దెమ్ డిసైడ్, దట్స్ ఎ డిఫరెంట్ ఇష్యూ. ఇవి తీసుకొచ్చి అవి దీంట్లో అన్ని కంక్లూజన్సే, బేస్ లేదు, ఇంకొకటి లేదు, పరస్పరం కాంట్రడిక్టరీ. ఓ దగ్గర పామాయిల్ ఇది వాడినారంట, ఒక దగ్గర అసలు వాడలేదంటారు, ఓ దగ్గర కొంచెమే వాడినారంటారు, మిగిలిందంతా కెమికల్స్ అంటారు. అడ్డగోలు వాటికి సమాధానాలు ఇవ్వలేము. అట్లనే మౌనంగా ఉంటే కొడుతూనే ఉన్నారు. సో వీ వాంట్ టు క్లియర్ ఇట్. ఎక్కడ ఎలాంటిది జరగలేదు ఆ రోజు. పైగా ఏ దృష్టికి వచ్చినా ఇమ్మీడియట్ చెక్ చేశారు, క్వాలిటీ సిస్టమ్స్ ఇంప్రూవ్ చేశారు, బెస్ట్ పాసిబుల్ ఇది చేశారు. దాన్ని డీవియేట్ అయిన వాళ్ళు రిజెక్ట్ కూడా చేశారు. మీరు చేతనైతే వాటిని ఇంప్రూవ్ చేయండి. తెలుగుదేశం పార్టీకి చేతనైతే ఇంకొంచెం ఇంప్రూవ్ చేయండి, క్వాలిటీ స్టాండర్డ్స్ మంచివి పెట్టండి, ఇంకా మంచివి పెట్టండి. ఎందుకంటే టీటీడీ ఈజ్ ఏ పర్మనెంట్. ఇది గాడ్ ఈజ్ అక్కడ ఉండే వెంకటేశ్వర స్వామి. మీరు 5 ఏళ్లకో మేము 5 ఏళ్లకో ఉండడం కాదు, శాశ్వతంగా ఉన్న ఇది. కోట్లాది మంది భక్తులు రోజు రోజుకు పెరుగుతున్న ఇది, ఆదరణ పెరుగుతుంది. లేదా ఆయన భక్తిభావం పెరిగి ప్రపంచం నుంచి వస్తున్నారు. దాన్ని ఇంకా ఏ రకంగా దాన్ని ఇది పెంచాలి అని ట్రై చేయాలి. కానీ మీ తుచ్చమైన దీనికోసం చంద్రబాబు నాయుడు గారు దాన్ని వాడుకోవడం అనేది బాగాలేదనేది చెప్పాలనుకుంటున్నాను. ఈ హయాంలో జరిగినటువంటి నెయ్యి వాడకానికి సంబంధించినటువంటి కూడా టెక్నికల్గా కూడా ఎవిడెన్స్ ఉంది. ఏదైతే నెయ్యి వాడకంలో సరైన నాణ్యత లేదో దాన్ని వెనక్కి పంపించినట్టు రికార్డ్స్ కూడా ఉన్నాయి. అవును. కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి మొత్తం తతంగానికి ఎక్కడ కూడా రికార్డ్ అనేది లేదు. ఎందుకంటే 3 years బ్యాక్ జరిగిన దానికి ఎవిడెన్స్ కూడా వచ్చేటువంటి అవకాశం కూడా లేదు. కానీ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం తర్వాత అధికారులు తీసుకునేటువంటి నిర్ణయాలు ఇవన్నీ కూడా రిపోర్ట్స్ ఓపెన్ వస్తాయి. ఎలా చూడాలి? అదే ప్రాబ్లం వచ్చేసి. ఇప్పుడు నాకు తెలిసి మేము లాస్ట్ టైం కొంచెం ఈరోజు అలర్ట్గా లేనందువల్ల ఏం మాకు లేదు. లాస్ట్ టైం ఫస్ట్ చంద్రబాబు నాయుడు అన్నప్పుడు కింద మీద పడి మేము ఎక్కడెక్కడ తెప్పించాలని ట్రై చేసాం. అసలు నిజంగా మాకు తెలియాల్సిన అవసరం లేదు. టీటీడీలో ఉండే వాళ్ళకే ఆ ప్రాసెస్ ఏంది అనేది తెలియదు. బట్ అప్పుడు మేము చూస్తే వైఎస్ఆర్సీపీ వచ్చాక జగన్మోహన్ రెడ్డి గారు కూడా తర్వాత ఎక్స్ప్లెయిన్ చేశారు. రోబోట్ సిస్టమ్స్ ఇంకా ఇంప్రూవ్ చేశాం. దాని మీద స్పెషల్ కమిటీ వేశారు. ఐ థింక్ సుబ్బారెడ్డి గారు ఉన్నప్పుడే ఒక కమిటీ వేసి క్వాలిటీ స్టాండర్డ్స్ అసెస్ చేయడం ఎట్లా, టెండర్ ఫైనలైజేషన్లో వీళ్ళని కూడా పంపించి అదేది ఫుడ్ సేఫ్టీకి సంబంధించిన వాళ్ళను పంపించి అసెస్ చేయడం, వాళ్ళ రికార్డ్స్ అన్నీ చెక్ చేయడం, ప్రొక్యూర్మెంట్ ఉందా లేదా అనేది, ఇవన్నీ అని పెట్టారు. దాన్ని ఏదైనా డీవియేషన్ ఉంటే యాక్షన్ తీసుకుంటూ వచ్చారు. ఆ రోజు చెక్ చేస్తే మాకు కనిపించింది వాళ్ళ హయాంలో కూడా, టీడీపీ హయాంలో రొటీన్ అక్కడ అడ్మినిస్ట్రేషన్ 10-12 సార్లు 14 సార్లు అని, మేము 15 సార్లు 16 సార్లు చెక్ చేస్తే దానికి తగినంత లేనప్పుడు రిజెక్ట్ చేస్తూ వచ్చారు. టీడీపీ దానికి మా దానికి వచ్చేసరికి ఏదంటే క్వాలిటీ ల్యాబ్ టెస్ట్లు ఇవి నంబర్ పెంచారు. మా హయాంలో వచ్చేసరికి ఇంకొంచెం స్ట్రింజెంట్ చేశారు. బట్ ఎన్డీడీబీ దీంట్లో లైక్ ఇప్పుడు మదర్ మిల్క్ చెక్ చేసిన ది బెస్ట్. ఇప్పుడు మనమైనా బ్లడ్ టెస్ట్ అంటే పూణే పంపిస్తేనో ఇంకెక్కడన్నా పంపిస్తే ట్రేసెస్ చాలా మినిమల్ కూడా పట్టుకునే ఉండొచ్చు. అలాంటివి ఎన్డీడీబీ దగ్గర ఉంటే అక్కడికి పంపిస్తే మదర్ మిల్క్ చేసినా కూడా మనం తినే ఫుడ్లో పెస్టిసైడ్స్ ట్రేసెస్ వస్తాయని సైంటిస్టులు అంటున్నారు. దట్ డజంట్ మీన్ అవి హామ్ చేసేవి కాదు, అది ప్రాసెస్ ఆఫ్ న్యాచురల్. అలాగే యానిమల్స్ కన్నా గడ్డి తినేవి పెస్టిసైడ్స్ ఇవి ఉంటే అది ట్రేసెస్ వచ్చే అవకాశం ఉంటుంది. అంత మైన్యూట్ మైక్రో లెవెల్లో నానో లెవెల్ టెస్టులు అవసరమైన జరిగేవి అక్కడే. అది అవసరమా చేసి అంత దీన్ని మెయింటైన్ చేయగలమా? రెగ్యులర్ లక్షల లడ్లు కోట్ల దీనిలో తెలియదు. అందువల్ల ఒక లెవెల్ ఆఫ్ దీనికి ఎంత అవసరమో టీడీపీ హయాం కంటే బెటర్ పారామీటర్స్తో వైఎస్ఆర్సీపీ హయాంలో ల్యాబొరేటరీ ఎక్విప్ చేశాం. నువ్వేం చేశావు? దాన్ని నేను ఎక్కడికో బయటికి పంపించి ఇది కనిపించాను. ఇప్పుడు నేను అడుగుతున్నా, నీ ప్రతి ట్యాంకర్ది తీసి ఆ ఎన్డీడీబీకి పంపిస్తే దాంట్లో వెజిటబుల్ ఫ్యాట్స్ వస్తాయా రావా? అది కూడా ట్రై చేయాలని చూసాం, యాక్సెప్ట్ చేయలే. హెరిటేజ్ నెయ్యి అమ్ముతారు,
దాన్ని కూడా చెక్ చేయాలి. ఇవన్నీ చెక్ చేస్తే ఉంటాయా లేదా తెలియదు. బట్ అవన్నీ చేయాల్సింది వాళ్ళు కాంపిటెంట్ అథారిటీ టీటీడీ చేయాలి, వీళ్ళు చేయాలి. ఇది ప్రాక్టికల్ ఎంతవరకు కుదురుతుంది, రెగ్యులర్ మెయింటైన్ చేయగలం ఎంతవరకు చేయొచ్చు దాన్ని చూడాలి. దాన్ని బియాండ్ పోయి నువ్వు పోతున్నావంటే నువ్వు మొదలు పెట్టడమే ఒక ఇల్ ఇంటెన్షన్తో దీంతో పోతున్నావు. అండ్ మా దగ్గర ఏ రికార్డ్ లేదు, నువ్వు డార్క్లో చీకట్లో ఉన్నట్టుంది ఒక వైల్డ్ అలిగేషను. నిజంగా చెప్తున్నా కదా, నిన్న ఈవినింగ్ వాళ్ళన్న 1924 మధ్య ఇదే అన్ని మీడియాల్లో వచ్చింది. సిబిఐ ధృవీకరించిందంటే ఎక్కడ ధృవీకరించింది మాకు కనపడట్లా. మీరు చూడండి, మీడియా వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నా, రిమాండ్ రిపోర్ట్ తెప్పించుకోండి. ఇప్పుడు 2-3 వీళ్ళు అయిన వాళ్ళవి ఏ రిమాండ్ రిపోర్ట్లో అయినా 1924 మధ్య పోయిందంతా కల్తీ అని సిబిఐ నిర్ధారించింది, ఎస్టాబ్లిష్ అని ఉందా? లేదు. కనపడితే రాయండి, తప్పలేదు. అప్పుడు అందులో ఏం లోపాలు ఉన్నాయో మేము ట్రై చేస్తాం. ప్లస్ ఇవన్నీ తేలాల్సింది కోర్టులో. ఈలోగా డ్యామేజీ ఎవరెవరికి జరుగుతుంది? వైఎస్ఆర్సీపీని పొలిటికల్గా ఎదుర్కోలేక, ప్రజల్లో ఎదుర్కోలేక, దాన్ని విషయస్ క్యాంపెయిన్తో దెబ్బతీయాలని నీ కుట్ర బయటపడుతుంది. అలాగే దీనికంటే మించింది దేవుడు కూడా అంటే కూడా నీకు భయం లేదు. వెంకటేశ్వర స్వామి అంటే భయం లేదు. వెంకటేశ్వర స్వామిని కోట్ల మంది భక్తులు ఉన్నారు, వాళ్ళ సెంటిమెంట్లు దెబ్బతింటాయనే భయం లేదు. సుప్రీంకోర్టు ఆల్రెడీ నీకు వార్నింగ్ ఇచ్చిందనే భయం లేదు. ఇదే చంద్రబాబు నాయుడు ఎట్లా ఇస్తారు మీరు పొలిటీషియన్స్, ఏ బేసిస్ మీద నువ్వు మాట్లాడినావని అడిగినారు, ఆన్సర్ లేదు. అంతకంటే దాన్ని ఏమంటారు, తనకు సీరియస్ ఇది వేరే ఉండదు. ఒక సీనియర్ నాయకుడిని పట్టుకొని అయినా ఆయనకు అలాంటిది లేదు. మళ్ళీ అదే మొదలుపెట్టారు. ఏమంటే ఈ రోజుకి ఇది అయిపోతుంది, జనం సింక్ అవుతుంది, మా తిప్పలు మేము డిఫెండ్ చేసుకోవడానికి మేము గచాట్లు పడాలని. ఆయన సనాతన బోర్డు పెట్టమనండి, ఇంకేదన్నా పెట్టమనండి, కానీ ఈ పర్టికులర్ సబ్జెక్ట్ మీద ఆయన రాసిన దాంట్లో కూడా ఈ కల్తీ అనేది అనడం అనేది ఏ బేసిస్ మీద అన్నాడు, లెట్ హిమ్ ప్రూవ్. ఇప్పుడు మేము మాట్లాడాలంటే మాకుండే ఆధారం నీ రిమాండ్ రిపోర్ట్, అది చూసి చెప్తున్నాం. మేము గవర్నమెంట్లో ఉంటే రిపోర్ట్స్ ఏమైనా వస్తే అవి చెప్పుకొని పెట్టేవాళ్ళం. ఇప్పుడు మా దగ్గర ఏమీ లేదు. నువ్వు కొట్టే దెబ్బల్లో ఏమి కనపడుతుందో దానికే రిప్లై ఇవ్వగలం, ఉండేదంటూ చూసావు. నువ్వు ఏ బేసిస్ మీద చెప్తున్నావు? కల్తీ అనేది నువ్వు ఎస్టాబ్లిష్మెంట్ ఎప్పుడై ఉంటుంది అయితే నీకు అది యాక్షన్ అక్కడ తీసుకునే కదా రిజెక్ట్ చేశారు. దాన్ని బ్లాక్ లిస్ట్ ఎందుకు చేశారు? వైవి సుబ్బారెడ్డి ఉన్నప్పుడు ఆ పర్టికులర్ కంపెనీ అది కల్తీ అనేది అడల్టరేషన్ ఉంది, క్వాలిటీ స్టాండర్డ్స్ అప్ టు ది మార్క్ లేవని. ఆ తర్వాత నువ్వు అంటున్నది వాడు ఇంకొక కంపెనీ ద్వారా వచ్చాడని. ఒకవేళ పట్టుకుంటే దానికి ఏదో పనిష్ చేయొచ్చు, దేర్ ప్రొసీజర్ రిలీజ్ ఉంది. రెండవది వాడి ద్వారా వచ్చినప్పుడు ఏమి చేశాడనేది మూడో పాయింట్. అందులో నువ్వు ఒకసారి ఏమో పాములేని అంటావు, ఒకసారి అది లేదు మొత్తం కల్తీ కెమికల్స్ అంటావు, ఒకసారి ఏమో దాన్ని ఎన్డీడీబీ దీంట్లో దొరికిందంటావు. మరి ఇప్పుడు నీ దాంట్లో ఎన్డీడీబీ సేమ్ క్వాలిటీ స్టాండర్డ్స్కు కెన్ ది సప్లైస్ నౌ బీయింగ్ డన్, విల్ దే మీట్ ఆ క్వాలిటీ స్టాండర్డ్స్ డైలీ వచ్చేవి? ఐ డౌట్. ఎందుకంటే ఎన్డీడీబీ కాఫ్ ల్యాబ్లో మోస్ట్ సెన్సిటివ్ పాయింట్ ఏమో చూసేది చేసి నీకు ఇది న్యాచురల్గా వచ్చే దీంట్లో వచ్చేసి ఒకవేళ అది వస్తే ఇది ప్రౌడ్గా చెప్పుకోవచ్చు వాళ్ళు. ఇదిగో ఇంతకుముందు ఇట్లుంది, మేము చెప్తున్నాం 14-19 మధ్య ఉన్న దానిలో కంటే మేము పెంచి క్వాలిటీ స్టాండర్డ్స్తో ల్యాబ్ పెట్టాము. నువ్వు చెప్పొద్దని ఎవడన్నాడు? అంతకుముందు ఉన్న దానికి సంబంధించి దానికి పెంచి మేము ఇది పెట్టాము, ఈ పెట్టిన దాంట్లో ఈ టెస్ట్లన్నీ పాస్ చేస్తాం. లెట్ దెమ్ ఎక్స్ప్లెయిన్ ద సైంటిఫిక్. ఇది ఇంతవరకు అది ఒకటి రావట్లా టీటీడీ నుంచి. లెట్ దెమ్ గివ్ ఆ ప్రాసెస్ ఏంటి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసి వస్తే అట్లీస్ట్ సైంటిస్ట్ విల్ కమ్ టు నో, మనకు తెలుస్తుంది. మీలాంటి మీడియా వాళ్ళు కూడా స్టడీ చేస్తారు వాట్ ఈజ్ వాట్ అని. అది రమ్మని అది రావట్లా. అది కన్స్ట్రక్టివ్ వే. నువ్వు సనాతన బోర్డు పెట్టి ఇది లేకపోయినా పెట్టుకోవచ్చు, పెట్టాలంటే అవుతానే ఎవడన్నాడు? ఇంకొకటి పెట్టుకోవచ్చు. మీ హయాంలో దిక్కులేదు. నిన్న మొన్న చూస్తే ఆ కౌస్ ఎక్కడో ట్రాన్స్పోర్ట్ ఈ మధ్య ఏపీలోనే ఎక్కువ ఇది అవుతున్నాయి, పట్టుబడినాయని. బహుశా అది తప్పించుకోవడానికి కూడా ఇది చేయడానికి ఇది మళ్ళీ రైజ్ చేశారేమో తెలియదు. మీడియాలో వస్తున్నాయి ఇప్పుడు 3-4 ఇన్సిడెంట్లు జరిగాయని. ఇల్లీగల్గా ట్రాన్స్పోర్టేషను, వాటిని చంపడము, దాని ఇది కూడా మాంసం దొరికిందని. మీకు లేదు దాని మీద ఎలాగో సీరియస్నెస్. జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది కాబట్టి సిస్టమ్స్ ఎవాల్వ్ చేశాడు, వాటిని ఇంప్లిమెంట్ చేశాడు, సక్సెస్ఫుల్గా ఇచ్చేసాము. ఈరోజు కూడా ఏదైనా ఉంటే తప్పులు జరుగుతుంటే ఎట్లా కరెక్ట్ చేయాలనేది చూస్తున్నాం. ఆ విషయంలో మీకు కూడా సపోర్ట్గా కూడా ఉంటాం. మీరు చేసి ఇదిగో మేము ఇట్లా చేసామంటే వెరీ గుడ్, మంచిదే అంటాం. అది చేయకుండా ఇదైతుంది. పొలిటికల్గా అయితే వేరేగా ఎదుర్కోవాలి, కానీ మధ్యలో భక్తులను దెబ్బతీయడం, వాళ్ళ సెంటిమెంట్ దెబ్బతీయడం కాదు కదా. అంటే వైసీపీ సంబంధించి ఏదన్నా స్టేట్ అలిగేషన్స్ చేసే టైంలోనో లేకపోతే రాష్ట్రంలో ఏదన్నా గవర్నమెంట్కి ఆ టైంలోనే ఇట్లా కేసులు వస్తాయి. అది దాన్నే డైవర్ట్ చేయడానికి వాళ్ళు చేస్తున్న ఏకైక ఇదేంటంటే వాళ్ళకి తెలిసిన ఏకైక విద్య. ఈరోజు ఇది ఏది జరిగితే మన అగ్రికల్చర్ ఏదో ఒకటి ఇస్తుంది, ఇమ్మీడియట్ వస్తుంది. ఫార్మర్స్ ఏదో ఇది వస్తుంది, ఇమ్మీడియట్. వైఎస్ఆర్సీపీ ఏదైనా మూవ్మెంట్, ఇమ్మీడియట్. మీడియా స్పేస్ ఎట్లా ఆక్యుపై చేయాలా
ఆ మీడియా స్పేస్లో ఇంకోటికి స్పేస్ లేకుండా ఎట్లా చేయాలి, రాకుండా. లేదా ఇటు లాగినాం అనుకో, ఇప్పుడు మేము ప్రచారం చేయాల్సింది రేపు మెడికల్ కాలేజ్ దీనికి జనం రండి ఓహో అని మేము పిలవాలి. దానికి సందు లేకుండా ఇట్లా కొట్టారనుకో, ఈ దాడిని తట్టుకోలేక దీనికి ఆన్సర్ ఇచ్చుకుంటూ పోవాలి. ఆ మేరకు వాళ్ళ అజెండా ప్రకారం డైవర్షన్ దీనికి ఉపయోగపడుతుంది. ఇంక ఇది మొత్తం ఇంత దిక్కుమాలిన ఆలోచన తప్ప వేరే దీంట్లో ఏమీ లేదు. కానీ ఆ దిక్కుమాలిన ఆలోచనకి దేవుడిని కూడా వాడుకోవడం అనేది డేంజరస్. నేను మళ్ళీ చెప్తున్నాను కదా, జగన్మోహన్ రెడ్డి గారి మీద విషయం తప్ప వేరే రాదు. అసభ్యంగా బిలో ది బెల్ట్ బూతులు మాట్లాడడం తప్ప వాళ్ళకి వేరే రాదు. వైఎస్ఆర్సీపీని ఉద్దేశించి అట్లే ఉంటాయి, మా నాయకులు ఉద్దేశించి అట్లే ఉంటాయి. ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ సరే ఏదో తట్టుకుంటాం స్ట్రైట్ ఇదేని, ఎందుకంటే జనంలో అభిమానం ఉంది, జనం చూసుకుంటారు, జగన్ గారికి ఉన్న ఆదరణ అట్లే ఉందండి. కానీ మధ్యలో వీళ్ళు ఏం చేశారు, భక్తులు ఏం చేశారు, పైగా వాళ్ళ మనోభావాలు మేము దెబ్బతీసామని వాళ్ళను రకరకాలుగా నువ్వు తిన్న లడ్డు నిన్న ట్వీట్ చూస్తే అది ఖచ్చితంగా టీడీపీ ఆఫీస్లో తయారైంది. 10-12 మంది పేరు మీద ఇంగ్లీష్లో ఒకే ట్వీట్, డిఫరెంట్, వాళ్ళు ఎవరు పార్టీ వాళ్ళు, ఆ పార్టీ వాళ్ళు కాదు, డిఫరెంట్ వాళ్ళు, ఇన్ఫ్లుయెన్సర్స్ లాంటి వాళ్ళు, వాళ్ళ పేరు మీద పెట్టి వచ్చిందంటే అది ఎక్కడ తయారై ఉంటుందండి? కామా ఫుల్ స్టాప్ దగ్గర ఒకే లెక్క వస్తే. సో నువ్వు వాళ్ళని పెట్టించి జనం మెదళ్ళలో రాంగ్ ఇన్ఫర్మేషన్ పంపిస్తున్నావు, నువ్వు కంక్లూజన్కు నువ్వు చెప్పేస్తున్నావు. అది 19-24 మధ్య మీరు తిన్న లడ్లు వాంతి చేసుకోండి, ఇప్పుడు ఏదేదో దాంట్లో ఏమేమి కల్తీ ఉందో ఊహించలేమండి, జంతువుల కొవ్వు వరకు అని మళ్ళీ మాట్లాడుతున్నారు. అది వినడానికి ఎట్లుంటుంది, ఆ ఫీలింగ్ ఎట్లుంటుంది, అంత అన్యాయంగా ఉంటుంది. ఇది సామాన్య ప్రజలు దానికి గురి చేయడం భావ్యమా? అది చంద్రబాబు నాయుడు గారు ఆలోచించుకోవాలి. అది ఇంకా దానికి అట్లా పోతే ఎక్కడికో పోవాల్సి వస్తుంది. నేను అనేది ఆ ఇర్రెస్పాన్సిబిలిటీ ఆ వైపు ఇంకా అది అన్పార్డనబుల్. అంటే దాని ఓనర్షిప్ తీసుకునే లక్షణం కూడా లేదు. రెస్పాన్సిబిలిటీ నేను లాస్ట్ టైం కూడా చెప్పిన, కాశీబుగ్గలో జరిగిన దానికి అదేం వాళ్ళేం ఉలిక్కిపడి గుమ్మడికాయ భుజాలు తడుముకోవాల్సిన అవసరం లేదు. తప్పు జరిగింది ఏదో ఆడ యాక్షన్ తీసుకుని ఇక ముందు అటు జరగకుండా ఎట్లని ఆలోచించవచ్చు. ఫస్ట్ అన్న మాట ఏందండి, అది ప్రైవేట్ది మాది కాదు అంటే నువ్వు ఏది నాకు అర్థం కావట్లేదు. ప్రైవేట్ ఏంది, పబ్లిక్ ఏంది? పబ్లిక్ ఒక దగ్గర ఎక్కువ మంది చేరినప్పుడు అది ఎక్కడ చేరినా కూడా చూసుకునే బాధ్యత లా అండ్ ఆర్డర్ ఎన్ఫోర్స్ చేసే వీళ్ళది కదా, లేదా చెప్పిన తర్వాత రావాలి కదా, లేదా ఒక ఊర్లో ఇంటెలిజెన్స్ ఆ మాత్రం ఉండదా? ఒక 1000 మంది 2000 మంది ఒక దగ్గర చేరుతుంటే తెలియదా? అయినా సరే తప్పించుకునే ప్రయత్నం. సింహాచలంలో జరిగితే అది ఇంక ఊరుకో దోసిరి, తిరుపతిలో జరిగితే అసలు దాని గురించి ఏం పట్టించుకోలే. ఆయన పవన్ కళ్యాణ్ ఏమైనాడో తెలియదు, మన కనపడలే. ఈరోజు వచ్చినాడు దీనికి ఎగురుకుంటా, దీనికి రెడీగా వచ్చాడు. ఆ రోజు ఒక మాట స్టేట్మెంట్ ఎందుకు ఇవ్వలేనా? ఆ రోజు సనాతన ధర్మం కనపడలేదా, అది చేయలేదా? ఆ రోజు రాలా అంటే చెప్తున్నా కదా, వాళ్ళ దానికి సంబంధించినంతలో ఆ రోజు సైలెన్స్ పాటిస్తే ఒకవేళ అడ్డంగా దొరికినారనుకో ఆ 2 రోజు సైలెంట్గా దాన్ని వేసిస్తారు. లేదా ఇంకొకటి ఏదో పెద్ద దాంట్లో దొరికితే చిన్నది ఏదో చూపించి అటు మళ్ళీ ఇచ్చాలని చూస్తారు. లేకపోతే మా మీద ఏదైనా దొరుకుతుందేమో చూస్తారు, ఏదో ఒకటి చేసేసి. సో వీళ్ళకి తెలిసిన విద్య అది ఒకటే, దాన్నే ఫాలో అవుతుంది.